హాయ్ గాయ్స్! నేను మీ రితిక. ఇవాళ మనం పర్మనెంట్ ఎగ్జామ్షన్ గురించి మాట్లాడుకోబోతున్నాము. దానికంటే ముందు మనం ఎగ్జామ్షన్ గురించి మాట్లాడదాం. సో, ఎగ్జామ్షన్ సీఏ ఇంటర్‌లో గానీ, సీఏ ఫైనల్‌లో గానీ మనకి ఎగ్జామ్షన్ అంటే అందరికీ తెలుసు. ఎగ్జామ్షన్ అంటే ఏ సబ్జెక్ట్‌లో గానీ 60 ఆర్ మోర్ దెన్ 60 మార్క్స్ వస్తే దాన్ని దాన్ని ఎగ్జామ్షన్ అంటాము. 3 అటెంప్ట్స్ వరకు మనము ఆ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. 3 అటెంప్ట్స్ వరకు మనకి ఆ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ చాలామందికి తెలియంది ఏందంటే, ఆ ఎగ్జామ్షన్ ఎప్పుడొస్తది అంటే, ఓన్లీ వెన్ వి అటెండ్ ఎప్పుడైతే మనము అన్ని సబ్జెక్ట్స్ ఎగ్జామ్ అటెండ్ అయితామో అప్పుడే మనకి ఆ ఎగ్జామ్షన్ వస్తది. అంటే మీరు గ్రూప్ 1లో మీరు ఒక సబ్జెక్ట్‌కి ఎగ్జామ్షన్‌కి ఏం చేస్తున్నారు, ఎగ్జామ్ రాసిర్రు. సో, మీకు ఆ ఎగ్జామ్షన్ రావాలంటే మీరు గ్రూప్ 1లో అన్ని సబ్జెక్ట్ ఎగ్జామ్స్‌కి అటెండ్ అవ్వాలి. అటెండ్ అవుతేనే మీకు ఒకవేళ ఆ సబ్జెక్ట్‌లో 60 వస్తేనే 60 ఆర్ మోర్ దెన్ 60 వస్తే అప్పుడే ఎగ్జామ్షన్ వచ్చినట్టు. మీరు ఒక్క ఎగ్జామ్ రాసేసొచ్చి నాకు ఎగ్జామ్షన్ వస్తదంటే అట్లా రాదు. ఒకవేళ మీకు మోర్ దెన్ 60 వచ్చినా గానీ మీరు వేరే ఎగ్జామ్స్‌లో అటెండ్ అవ్వలేదు కాబట్టి మీకు అది కౌంట్ కాదు. సో, ఇదొకటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చాలామందికి తెలియనిది. సో, అది మీరు మైండ్‌లో పెట్టుకోండి. సో, ఇప్పుడు మనము పర్మనెంట్ ఎగ్జామ్షన్ గురించి మాట్లాడదాం. పర్మనెంట్ ఎగ్జామ్షన్ అంటే ఏంటి అంటే, మీకు ఒక్కసారి ఎగ్జామ్షన్ వచ్చింది. అంటే 60 ప్లస్ మార్క్స్ వచ్చినాయి. లైక్ మీకు అనుకుందాం, మీకు నవంబర్ 2024లో 60 ప్లస్ మార్క్స్ వచ్చినాయి ఒక సబ్జెక్ట్‌లో. వస్తే మీరు పర్మనెంట్ ఎగ్జామ్షన్ ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే, నవంబర్ ఆఫ్టర్ 3 అటెంప్ట్స్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే మే 2025, నవంబర్ 2025, మే 2026 తర్వాత మీరు పర్మనెంట్ ఎగ్జామే లేవు. మళ్ళీ మీరు ఎగ్జామ్ రాయాల్సిన అవసరమే లేదు ఆ సబ్జెక్టు. కానీ ఇక్కడ మనం మైండ్‌లో చాలామంది వావ్! వాట్ ఎ అడ్వాంటేజ్ అని చెప్పి, చాలా బెనిఫిట్ అని చెప్పి వెళ్ళిపోతుంటారు. బట్ ఇక్కడ మనం మెయిన్ థింగ్ తెలుసుకోవాల్సింది ఏందంటే, మనం ఒక 3 పాయింట్స్ తెలుసుకోవాలి. 3 పాయింట్స్ ఏందంటే, మీరు ఒకవేళ పర్మనెంట్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేస్తే, ఆ సబ్జెక్ట్‌లో మీకు మోర్ దెన్ 60 వచ్చుంటాయి కదా! ఆ గ్రూప్‌కి. అది 50 మార్క్స్ లాగా అయిపోతది. మీకు 60 వచ్చిండొచ్చు, 70 వచ్చిండొచ్చు, 90 కూడా వచ్చుండొచ్చు. కానీ అది 50 మార్క్స్ లాగా అయిపోతది. సో, మనం ఇక్కడ చూసుకుంటే ఇదొక ఎగ్జాంపుల్. సో, ఈయన ఇక్కడ పర్మనెంట్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ ఆయనకి 50 అయిపోయింది. పర్మనెంట్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసిండాయన. సో, పర్మనెంట్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసినందుకు ఇండైరెక్ట్ ట్యాక్స్‌లో ఆయనకి 50 అయిపోయింది మార్క్స్. సో, ఇంపార్టెంట్ థింగ్ మనం ఇక్కడ మైండ్‌లో పెట్టుకోవాల్సింది ఏందంటే, మీరు ఏ సబ్జెక్ట్‌కైతే మీరు పర్మనెంట్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేస్తారో ఆఫ్టర్ 3 అటెంప్ట్స్ ఆ మార్క్స్ మీకు 50 అయిపోతాయి. 50 అయిపోయిన తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే, మీరు అదర్ సబ్జెక్ట్స్‌లో కంపల్సరీ 50 మార్క్స్ తెచ్చుకోవాలి. ఈ పర్సన్‌కి చూసుకుంటే ఒక దాంట్లో 62 వచ్చింది. అంటే మోర్ దెన్ 50 వచ్చింది. ఇంకో దాంట్లో 40 వచ్చింది. అంటే 50 కంటే తక్కువొచ్చింది. సో, ఆయన అగ్రిగేట్ 152 ఉన్నా గానీ ఆయనకు అన్‌సక్సెస్‌ఫుల్ అని వచ్చింది. అంటే మీకు అర్థమవుతుందా? నార్మల్‌గా అయితే మనకి 150 మార్క్స్ కంటే ఎక్కువొస్తే మనం పాస్ అయిపోయినట్టే. ఎందుకంటే మోర్ దెన్ 40 అదర్ సబ్జెక్ట్స్‌లో వచ్చింది. అండ్ 150 కంటే ఎక్కువొచ్చింది కాబట్టి యాక్చువల్లీ పర్సన్ పాస్ అయిపోయినట్టే. కాకపోతే ఆయన పర్మనెంట్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకున్నాడు కాబట్టి, ఆయనకు అదర్ సబ్జెక్ట్స్‌లో కంపల్సరీ మోర్ దెన్ 50 రావాల్సిందే. సో, ఆయనకి ఐబీఎస్‌లో రాలేదు మోర్ దెన్ 50 మార్క్స్. కానీ అగ్రిగేట్‌లో 152 వచ్చినా గానీ ఆయన ఫెయిల్ అయిపోయిండు. అన్‌సక్సెస్‌ఫుల్ వచ్చింది. సో, చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే, మనం కంపల్సరీ అదర్ సబ్జెక్ట్స్‌లో 50 మార్క్స్ తెచ్చుకోవాలి. ఇంకొకటి మేజర్ ఇంపార్టెంట్ థింగ్ అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆయనకు 62 వచ్చింది. అంటే ఎగ్జామ్షన్ వచ్చింది. 60 ఆర్ మోర్ దెన్ 62 వచ్చింది కాబట్టి ఆయనకి ఎగ్జామ్షన్ వచ్చింది. కానీ అయినా గానీ ఆయనకి ఈడ ఎగ్జామ్షన్‌ది రాలేదు. ఆయనకి ఎగ్జామ్షన్ కౌంట్ కాదు. అంటే మీరు ఒక్కసారి పర్మనెంట్ ఎగ్జామ్షన్ ఏదైనా సబ్జెక్ట్‌లో క్లెయిమ్ చేసుకుంటే, మనం వేరే సబ్జెక్ట్‌లో మనకి వేరే సబ్జెక్ట్‌లో ఒకవేళ 60 ప్లస్ మార్క్స్ వచ్చినా గానీ ఆ ఎగ్జామ్షన్ మనకి కౌంట్ కాదు. ఇది సెకండ్ పాయింట్ అనమాట. సో, ఇవి మేజర్ పాయింట్స్. ఫస్ట్ ఏంటి, మీకు అదర్ ఎగ్జామ్షన్స్ అనేది కౌంట్ కావు. సెకండ్ ఏంటి, మీకు వచ్చిన ఎగ్జామ్షన్ ఏ సబ్జెక్ట్‌లో అయితే ఎగ్జామ్షన్ వచ్చింది, మీరు ఎలా అయితే క్లెయిమ్ చేస్తారో అది 50కి అయిపోతది. ఇంకొకటి ఏంది ఇంపార్టెంట్ థింగ్ ఏంది, అదర్ సబ్జెక్ట్స్‌లో మీకు 50
అదర్ సబ్జెక్ట్స్‌లో మీకు 50 మార్క్స్ కంపల్సరీ తెచ్చుకోవాలి. సో, పర్మనెంట్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసే ముందు బాగా ఆలోచించి, బాగా అర్థం చేసుకొని చేయండి. మీకు ఓకే అనుకుంటే పర్వాలేదు, నేను వేరే సబ్జెక్ట్స్‌లో నేను 50 తెచ్చేసుకుంటానంటే పర్మనెంట్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయండి. అసలు మ్యాక్సిమం మీకు ఎగ్జామ్షన్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం 3 అటెంప్ట్స్‌లో పాస్ అవ్వడానికే ట్రై చేయండి. ఎందుకంటే పర్మనెంట్ ఎగ్జామ్షన్ ఎంత బెనిఫిషియలో అంతే కొంచెం ఏమంటారు, కొంచెం కష్టం. ఎందుకంటే 50 మార్క్స్ కంపల్సరీ తెచ్చుకోవాలి. సో, అట్లుంటది. మీరు మీ స్ట్రాటజీ ప్రకారం, మీ థింకింగ్ ప్రకారంగా, మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ప్రకారంగా మీకు ఓకే అనుకుంటేనే చేయండి. లేకపోతే జాగ్రత్తగా చూసి ఆలోచించుకొని చేయండి. సో, మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. సో దట్ మీలాగా మీకెట్లయితే ఇన్ఫర్మేషన్ రీచ్ అయిందో, కావాలనుకున్న వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి అట్లనే ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలని చెప్పి ఈ వీడియో నచ్చితే కమెంట్ చేయండి. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలనుకుంటే కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.